హాయ్ ఫ్రెండ్స్, నేను గంగాధర్ని, సీనియర్ జర్నలిస్ట్, కార్టూనిస్ట్. మన విజయవాడలో జస్ట్ 24 అవర్స్లో ఒక అద్భుతం జరగబోతా ఉంది. అది ఎలాంటి అద్భుతం అంటే కని విని ఎరగనటువంటి అద్భుతం అని చెప్పాలి. ఆ మాటకు వస్తే విజయవాడ మాత్రమే అద్భుతం పరిమితం కాదు, మొత్తం తెలుగు వారందరికీ కూడా ఏ ప్రాంతంలో ఉన్నా కానీ విజయవాడలో జరిగే అద్భుతం తమ అద్భుతంగా ఫీల్ అయ్యే ఒక సందర్భం విజయవాడలో జరగబోతా ఉంది. రాజ్యాంగ రూపకర్త, నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డున ఆవిష్కరించే ఒక అద్భుతమైన కార్యక్రమం మరికొన్ని గంటల్లో జరగబోతా ఉంది. జనవరి 19న మన ముఖ్యమంత్రి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. విగ్రహం అనగానే కామన్గా 10, 15 అడుగులు, 20 అడుగులు, 25 అడుగులు, మా అంటే 30 అడుగులు ఇలా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మన విజయవాడలో ఆవిష్కరణకు నోచుకోబోతున్న ఈ విగ్రహం ఆకాశాన్ని అందుకుంటుందా, ఆకాశం అంతా ఎత్తులో ఉందా అనేలా ఈ విగ్రహం ద్వారా ప్రతి ఒక్కరూ అనుభూతి పొందుతారనేది నా నమ్మకం. అందుకని మహా అద్భుతం అనే మాటలు విరివిగా వాడుతూ ఉన్నాను. ఈ విగ్రహం మునిపెన్నడు ఎక్కడా కూడా చూడనటువంటి అనేకమైన ప్రత్యేకతలతో ఈ విగ్రహాన్ని చూడబోతున్నాం. మనం జనరల్గా విగ్రహాలు అనేటప్పటికీ 10 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు, 45 అడుగులు అంటాం. ఆ స్థాయి విగ్రహాలు ఇప్పటి వరకు చూసాం. కానీ అంతకు 4-5 రెట్లు ఎత్తైన విగ్రహాన్ని ఫస్ట్ టైం, ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఈ అద్భుతాన్ని మనం విజయవాడలో చూడబోతున్నాం. వాడుక భాషలో చెప్పాలంటే ప్రతి తెలుగు వారు కూడా మీసం మెలేసి ఇది మా విజయవాడ విగ్రహం, ఇది మా రాష్ట్రంలోని గొప్పతనం అని చెప్పుకునేదగ్గ ఎత్తైన విగ్రహాన్ని మనం విజయవాడలో చూడబోతున్నాం. 41 అడుగుల పైన 125 అడుగుల అంబేద్కర్ని చూడడం అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఇలాంటి అవకాశాన్ని, ఇంతటి గొప్ప ఆవిష్కరణకు కారణమైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కృషి మాటల్లో చెప్పలేనిది, మరొకరు చేయలేనిది. చరిత్రలో అలా చిరస్థాయిగా నిలిచేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం అనేది నిజంగా తెలుగు వారందరికీ కూడా గర్వకారణంగా చెప్పాలి. జనవరి 19న అంటే ఈ నెల 19వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారి చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగబోతుంది. ప్రపంచంలోనే ఎంతో విలువైన స్మృతివనంగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంగా నిలిచిపోతుందని నమ్ముతూ, దిస్ ఈజ్ గంగాధర్ సైనింగ్ ఆఫ్.